పొద్దున్న నుంచి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. టీఆర్పీ రేటింగ్స్ ఎప్పుడు 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 అనేసి కొంచెం బిజీగా ఉండి లేట్ అయిపోయింది. అయినా కానీ మీకోసం మంచి స్టఫ్తో అయితే వచ్చాను. టీఆర్పీ రేటింగ్స్ అంటే జస్ట్ నెంబర్సే కదా, ఆ నెంబర్స్లో ఏముంది, అంతలా ఎత్తాల్సిన అవసరం ఏముంది, అంతలా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేసి మీరు అనుకోవచ్చు. టీఆర్పీ అనేది ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం మనం ఎలాగైతే వెయిట్ చేస్తామో అదేవిధంగా ఒక వారం దినాల పాటు వాళ్ళు ఎలా ప్లే చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సీరియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకోవడమే ఈ టీఆర్పీ రేటింగ్స్. అలాగే ఒకసారి మీరు ప్రొడ్యూసర్స్ ఇంటర్వ్యూ కానీ, సీరియల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ఒకసారి చూడండి. టీఆర్పీ అనేది ఎంత వాల్యుబుల్ అనేసి మీకే అర్థమవుతుంది. అలాగే టీఆర్పీ రేటింగ్స్లో ఇప్పుడు స్టార్మా ఈ వారంలో ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా 10+ అయితే వచ్చింది, కానీ 11+ అయితే క్రాస్ కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని మన జీ తెలుగు వాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. 8 సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయి అనేసి. ఆ 8 సీరియల్ని ఎండ్ చేసి ఖచ్చితంగా కొత్త సీరియల్ని అయితే దింపాలనేసి 2026లో సంచలనాన్ని రేపడానికైతే సిద్ధంగా ఉంది. అలాగే 50 వారాల పాటు టీఆర్పీలో కనుమరుగైపోయిన జీ తెలుగు మొత్తానికైతే ఒక్కొక్క రోజు నేనున్నా అంటూ ముందుకు వస్తా ఉంటే, ఇంకా జీ తెలుగు పోటీగా జెమినీ టీవీ కూడా కనీవిని ఎరిగిన రీతిలో అయితే 3+ టీఆర్పీ రేటింగ్ అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత అయితే 3+ టీఆర్పీ రేటింగ్ కూడా గెయిన్ చేయడం అనేది అక్కడ శుభసూచకం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఛానల్ పోటీ మీద పోటీకి వస్తే మనం ఆడియన్స్ గెలుస్తాం. ఎందుకంటే అక్కడ కాపీ పేస్టులు చేసేది, అలాగే విలన్కి ఎలివేషన్ ఇచ్చేది, హీరోయిన్ తొక్కేసేది, సైడ్ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చేది, అలాగే విలన్కి సరైన జడ్జిమెంట్ లేకుండా చేసేది. అమ్మాయి గారు సీరియల్ చూసుకున్నట్టయితే ఆఖరి వారం టీఆర్పీ రేటింగ్స్ ఇది. అలాగే సరైన జడ్జిమెంట్ లేకుండా చేసి మనం డిసప్పాయింట్ చేసేది. ఇవన్నీ తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఛానల్ నేనున్నా అంట ముందుకు వస్తేనే ఖచ్చితంగా ఆ టీఆర్పీ రేటింగ్స్. అప్పుడు మనకు ఏముంది, ఒక ఛానలే కదా మనం పోటీ పడతా ఉన్నాం అనుకునేది తప్పవుతుంది. అప్పుడు డైరెక్టర్లకి అలాగే ప్రొడ్యూసర్లకు కానీ యాక్టర్స్కి కానీ ఎక్కువ ఇదైతే పోటీ తత్వం అయితే వస్తుంది. ఆ పోటీ తత్వంలో మనం ఎలా తీయాలి, హీరోని ఇంకా ఎంత ఎలివేట్ చేయాలి, హీరోయిన్ ఎంత ఎలివేట్ చేయాలి, హీరోయిన్కి ఎన్ని కష్టాలు పెట్టాలి, హీరోకి ఎన్ని కష్టాలు పెట్టాలి, ఆ కష్టాల్ని హీరో ఎదుర్కొని ఎలా ముందుకెళ్ళాలి అనేసి అప్పుడు మనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అబ్బా, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుంది హీరోయిన్, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాడు హీరో అనేది మనకు ఒక క్యూరియాసిటీ వస్తే రేపటి ఎపిసోడ్ కోసం అయితే మనం ఆతృతగా అయితే ఎదురు చూస్తాం. ఆ ఆతృత అనేది బాగా మిస్ అయిపోయింది. ఎప్పుడు విలనే గెలుస్తూ ఉంటే మనకు కూడా సీరియల్ ఏముందిరా, ప్రోమో చూస్తే సరిపోతుంది, ఎప్పుడు విలనే కదా గెలుస్తాడు, మన హీరో ఏమైనా ఆ రోజున కొడతాడు, విలన్ని కొట్టాడు కదా, ఆ కన్నీళ్ళు కారుస్తూనే ఉంటుంది మన హీరో ఎప్పుడు ఏడు గొట్టు మొహాలు వేసుకుంటారు, ఆ విలన్ మాత్రం బాగా పైకి ఎదుగుతూ ఉంటారు అనేసి మనకైతే అర్థమైపోయింది. అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ ఉంది కాబట్టి బిగ్ బాస్ వల్ల ఆటో విజయశాంతి అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్కి సరైన జడ్జిమెంట్ అయితే ఇవ్వలేకపోయాం. అంటే ఆటో విజయశాంతి గెలుస్తుందా, పొదరేళ్ళు సీరియల్ గెలుస్తుందా అనేసి ఒక క్లారిఫికేషన్ అయితే లేకుండా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పొదరేళ్ళకి ఫస్ట్ వీక్లో వచ్చిన దానికన్నా ఇక్కడ తగ్గింది. ఆటో విజయశాంతి అయితే ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ వీక్లో మనకు పొదరేళ్ళు వచ్చిన ఫస్ట్ వీక్లో ఆటో విజయశాంతికి, అలాగే ఇప్పటికి తగ్గింది. అలాగే చాలా మంది అయితే డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పెంచిన అమ్మ నాన్న అనేసి మనకైతే చూపిస్తాను కదా, వాళ్ళ అమ్మ వచ్చి మీకైతే రివీల్ చేస్తాను ఫస్టే. ఇక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్లో ఆ తాతగారు ఉన్నారు కదా, తాతగారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ రామరాజు అనేసి అనొచ్చు. ఆ విధంగా రూల్స్ పెట్టే తాతగారు ఉన్నారు కదా, ఆ తాతగారు అయితే వాళ్ళ కూతురు ఉంది కదా, వాళ్ళ కూతురు వచ్చి మన లక్ష్మి వాళ్ళ అమ్మగారు, అంటే వాళ్ళ కూతురికి పల్లెటూరులో పెళ్లి చేస్తే ఆ పల్లెటూరులో ఉండే పెళ్ళి ఆమెకు నచ్చకుండా సిటీలో అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుంది, రెండో పెళ్లి చేసుకుంది. సిటీలో అబ్బాయి కూడా నచ్చకుండా అయితే ఆ అబ్బాయి అందరితో విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయి అయితే వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ పుట్టింట్లోనే అయితే ఉంది. అందుకోసం అనేసి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్లో వాళ్ళకి హీరో, నేను అనుకున్నాను హీరో విలన్ కూతురేమో, విలన్ కొడుకేమో అనేసి అనుకున్నాను, కానీ మన లక్ష్మీనే అక్కడ వాళ్ళ అమ్మ కూతురు అనేసి మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఇది ఎవరు చెప్పకపోవచ్చు, ఇలాంటి ఐడియాలు కూడా మనకు బోల్డ్ అని వస్తూ ఉంటాయి, అందుకోసమని మీకైతే చెప్తాను. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ కూడా చాలామంది అయితే డౌట్స్ అడిగారు. ఏమడిగారంటే, సార్ సీరియల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, అంటే పెళ్లి మ్యాటర్ వరకు వచ్చేసింది, చిరంజీవికి పెళ్లి చేయాలంటా ఉంటారు, వాళ్ళు ఏమైనా పెళ్లి చేసుకునేస్తారు సార్, ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, ఆటో విజయశాంతి సీరియల్ ఏమైనా శుభంగా అడ్డపడిపోతుంది అనేసి అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఆటో విజయశాంతికి ఇప్పుడు మంచి టైం రావాలి అంటే సీరియల్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే అంత ఫాస్ట్గా టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఇన్ కేస్ కానీ సీరియల్ కానీ ఫాస్ట్ మూవ్ లేకుండా సైడ్ ట్రాక్లు పోతా ఎన్ని రోజులు అని చెప్పండి, బయట కలుపుతారు హీరోయిన్ని.
ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే టామ్ అండ్ జెర్రీ గేమ్స్ లాగా భార్యాభర్తల అండర్స్టాండింగ్స్, అలాగే వాళ్ళ అక్క పెట్టే కుట్రలు, వాళ్ళ అక్క చేసే కుతంత్రాలు, అలాగే కొత్త విలన్స్ వీళ్ళంతా వస్తేనే కదా సీరియల్లో స్టఫ్ ఉంటుంది. ఆ స్టఫ్ని మిస్ అవుతా ఉంటారు అనేసే కదా ఆటో విజయశాంతి ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతా ఉండేది. అలాంటి స్టఫ్ ఇక్కడ మళ్ళీ అయితే తీసుకురావాలనేసి అయితే ఆటో విజయశాంతి ఫ్యాన్స్ అయితే గట్టిగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జగదాత్రి గురించి కూడా కొంతమంది డౌట్ అడిగారు. మీనన్ని పట్టుకునేదానికి ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ ఎందుకు పట్టుకోలేకపోతా ఉంటారు? మీనన్ ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోతా ఉంటారు. ఎందుకు? శాడిజంకే అంకితం అయిపోయారు కానీ డైరెక్టర్స్ పాషునెస్ చూపించలేకపోతా ఉంటారు ఎందుకు అనేసి అడిగారు. ఇక్కడ మీనన్ ఒక్కరే కాకుండా ఇంకా చాలా మందిని విలన్స్ని అయితే పెట్టాలి. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ ఇంట్లో అందరూ మ్యాక్సిమం విలన్సే ఉన్నారు. ఆ విలన్స్ స్కోప్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ మీనన్ కానీ పట్టుకునేసినారంటే ఇంకా ఆటోమేటిక్గా మీనన్ చేసే పనులు ఇంకా ఎలా బయటకు రావు కదా, అందుకోసం అనేసి మీనన్ అయితే వదిలిపెడతా ఉంటారు. కానీ వదిలిపెట్టకుండా ఒక వారం అయితే చుక్కలు చూపించింది చూడండి. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ ఇంజెక్షన్ కోసం నువ్వు పెట్టిండే నరకం చూపించింది చూడండి. ఆ విధంగా ఒక 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు అన్న నరకం చూపించాలి మీనానికి. అప్పుడే మీనన్ అనే వాళ్ళు కొంచెం భయపడతారు. అలా భయపడకుండా చేయడం, అలాగే చామంతి సీరియల్ కూడా వార్నింగ్ అయితే గట్టిగా ఇచ్చినట్టుంటారు. అందుకోసం అనేసి ఇప్పుడు చామంతి అలాగే మన హీరో అయితే ప్రేమ్ అయితే లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయింది. జైన్ సీరియల్ యాజ్ యూజువల్గా రాత్రి 10 గంటలకు వెళ్ళిపోయేదానికి అయితే రెడీగా ఉందనేసి మనకైతే సంకేతాలు చెప్తాను టీఆర్పీ ట్రైన్ చూసిన తర్వాత. అలాగే మేఘ సందేశం సీరియల్ మధ్యాహ్నం స్లాట్లో వచ్చేదానికైతే రెడీ అవుతా ఉందనేసి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మేఘ సందేశం సీరియల్ ఇక్కడ 3+ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేటివన్నీ 4+ టీఆర్పీకి అయితే టచ్ అయ్యి, అలాంటి టైంలో దీర్ఘ సుమంగళి 1 PM అయితే టెలికాస్ట్ అవుతుంది కదా. 1 PM సీరియల్ 6:30 PM వేసి ఆ 6:30 PM ఉండే సీరియల్ని 7:30 ఉండే పిఎంలో 1 PM గనేస్తే మేఘ సందేశం ఫ్యాన్స్ అంతా 12:30 సీరియల్కు ఉపయోగపడతారు, అలాగే 1:30 సీరియల్కు ఉపయోగపడతారు. ఆటోమేటిక్గా మంచి టీఆర్పీ అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ స్టార్ మాలో ఆశించినంత టీఆర్పీ రాలేదు. ఒకే ఒక సీరియల్ మాత్రమే 5+ టీఆర్పీ, మిగిలినటువన్నీ 4+ టీఆర్పీనే. ఈ టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత ఎవరైనా సరే షాక్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసం అనేసి మేఘ సందేశం సీరియల్ 1 PMకి అయితే వెళ్ళాలి. అలాగే పడమర సంధ్యారాగం సీరియల్ మంచి టీఆర్పీ అయితే వస్తుంది. కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఈ టీఆర్పీ వచ్చేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు విలన్కి బాగా హైప్ ఇచ్చి అక్కడైతే పెట్టారు. దానికోసం అనేసి పడమర సంధ్యారాగం సీరియల్ అన్వాంటెడ్ స్టోరీ, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ పెట్టి అసలు స్టోరీని లాగుతూ ఉంటారు అనేసి చాలా బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఆ సీరియల్ కూడా అసలు అన్వాంటెడ్గా ఎండ్ చేస్తారేమో, అంటే కరెక్ట్ జస్టిఫికేషన్ ఏదేమో అనేసి భయపడతా ఉంటారు. ఆ సీరియల్ కూడా ఎండ్ చేసి దీర్ఘ సుమంగళి బావ సీరియల్ అయితే 6:30 PMలో వేయాలనేసి ఫ్యాన్స్ అంతా కోరుకుంటా ఉంటారు. అలాగే నిన్నూరు సావాసం కూడా ఇప్పుడు బాగా అంతా సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్త విలన్స్ అవంతా బాగా లాగడం ఇష్టం లేకుండా ఆ సీరియల్ని కూడా ఎండ్ చేయాలనేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటా ఉంటారు. ఆ సీరియల్ కూడా ఎండ్ అయ్యేదానికైతే స్కోప్ ఉంది. కానీ కొత్త సీరియల్ ఎప్పుడు వస్తాయి అనేసి కూడా చాలా మంది అయితే అడుగుతుంటారు. ఫిబ్రవరి 15 లోపల అయితే కొత్త సీరియల్ ప్రోమో అయితే ఒకటి వస్తుంది. అలాగే ఓల్డ్ యాక్టర్స్ వస్తున్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓల్డ్ యాక్టర్స్ అంటే మనకు ఆల్రెడీ అలరించిన యాక్టర్స్ అయితే మళ్ళీ రాబోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ని వెళ్ళిపోయిన ఫ్యాన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలనుకుంటే ఓల్డ్ యాక్టర్స్ ఖచ్చితంగా జీతాలకు అవసరం అనేసి ఇక్కడైతే ఓల్డ్ యాక్టర్స్ని అయితే తీసుకురావాలనుకుంటున్నారు. ఆ ఓల్డ్ యాక్టర్స్ మీకు ఎవరు కావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మధ్యాహ్నం సీరియల్ కూడా నేను ఉన్నాను అంటూ ముందుకైతే వస్తున్నాయి. లక్ష్మీ నివాసం సీరియల్ కూడా అక్కడ జెమినీ టీవీలో అన్నపూర్ణ క్యాటరింగ్ అనే సీరియల్ 3+ అయితే క్రాస్ అయింది 7 PMలో. ఇక్కడ లక్ష్మీ నివాసం సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఉండే స్టాండర్డ్ ఆడియన్స్ అయితే అలాగనే ఉంటారు. మాలో ఉండే స్టాండర్డ్ ఆడియన్స్ డివైడ్ అవుతా ఉంటారు అనేసి మన క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అసలు టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఏమనేసి మాట్లాడదాం. అలాగే ముక్కు పొడక సీరియల్ 12 గంటలకైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఎండ్ అవుతుంది, ఇంకో 6 monthsకి ఎండ్ అవ్వచ్చు. లేకపోతే సడన్గా ఎండ్ చేసేసి కూడా మనకు 6 PMలోనూ 6:30 PMలో ఉండే సీరియల్ 12 PMకి వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఎందుకంటే అక్కడ ఉండే ఆడియన్స్ 12 PMలో కానీ చూసారంటే ఆటోమేటిక్గా 12:30 1 PMకి ఆ విధంగా బూస్ట్ అప్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. చూద్దాం. ముక్కు పొడక వచ్చి అర్బన్ వచ్చి 2.48 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.65 అయితే ఉంది. లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే అన్ని సీరియల్ బేసిక్గా బాగానే వచ్చాయని చెప్పొచ్చు. అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ వచ్చి 3.32 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే ఉంది. 12:30 PMలోనే 4 క్రాస్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మన సీరియల్. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలాగైనా సరే ఎవరైనా సరే ఏ ఛానల్ అయినా సరే నెంబర్ 1 పొజిషన్ రావడానికి వాళ్ళైతే బాగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే 2500 పాయింట్లతో అయితే స్టార్ మా అయితే లాస్ట్ వీక్లో నెంబర్ 1లో ఉంది. కానీ ఈ వీక్లో అయితే 2300 పడిపోయింది అనేసి తెలుస్తుంది మనకు. అంటే 500 పాయింట్లు అయితే పడిపోయింది. అలాగే జీ తెలుగు 1900 పాయింట్లతో యాజ్ యూజ్గా అయితే అదే ప్లేస్ని అయితే 4వ ప్లేస్ని అయితే కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం ఆల్రెడీ చేసాము. ఆల్రెడీ ఎండింగ్ సీరియల్ చేశాను, లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ ఎలా ఉందని చేశాను. వాటిని అన్నింటినీ ఎవరన్నా చూడకుండా అంటే చూడండి అబ్బా, చూసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి స్టఫ్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. దీర్ఘ సుమంగళి బాబా వచ్చి 6:30 PM రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటట్టయితే గట్టిగా లైక్ చేయాలి. అర్బన్ కోసం వచ్చి 3.41 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.18 అయితే ఉంది. చూడండి అట్టే పెరుగుతా పోయింది. ఒక మంచి సీరియల్ 7:30లో 8 PM ఉండే ఒక మంచి సీరియల్ కానీ ఇక్కడ ఆఫ్టర్నూన్లో పడితే అన్ని సీరియల్కి మంచి బూస్ట్ అప్ వచ్చినట్టు అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అర్బన్ గుండమ్మ కథ వచ్చి అర్బన్ వచ్చి 3.61 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.44 అయితే వచ్చింది. ప్రతి ఒక్క సీరియల్ చూడండి 3.32, 3.41, 3.61, 4.07. అబ్బా కలవారి కొడుకు మహాలక్ష్మి నెక్స్ట్ లెవెల్లో అర్బన్లోనే నెంబర్ 1 సీరియల్ అయితే అయింది. ఇక్కడ చూడండి ఎంత అసలు 4.77, 4.44 అసలు డిఫరెంట్గా అసలు ఒక్కొక్క అంకె పెరుగుతా పోతాం. నెక్స్ట్ వీక్లో మనం 5+ TRP చూసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉందనేసి నాకైతే అనిపిస్తుంది. గుండమ్మ కథ వచ్చి అర్బన్ వచ్చి 3.61 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.44 అయితే వచ్చింది. 4.02 స్టార్ట్ అయితే 4.77 వరకు అయితే వచ్చింది. అంటే దగ్గర కలవారికోళ్ళు కనకమహాలక్ష్మి 2 PM కూడా ఇంత టీఆర్పీ రేటింగ్ అంటే హ్యాండ్సమ్ చెప్పచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కలవారికోళ్ళు కనకమహాలక్ష్మి వచ్చి అర్బన్ వచ్చి 4.07, అలాగే అర్బన్ వచ్చి 4.77. ఈ సీరియల్ని కూడా మంచి 6:30 PM వేయచ్చు కదా. ఇంత మంచి టీఆర్పీ వస్తుంది ఆఫ్టర్నూన్లో 2 PM ఇంత టీఆర్పీ అసలు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. అసలు ఇలాంటి సీరియల్ని ఎందుకు మధ్యాహ్నం వేసేసిండారో నాకైతే అర్థం కాలేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా అయితే 6:30 PM వేస్తే మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది. అన్ని ఛానల్కి మంచి పవర్ఫుల్ బూస్టప్ అయితే ఇస్తుంది. కలవారికోణ కనకమహాలక్ష్మి ఇంత మంచి టీఆర్పీ ఆఫ్టర్నూన్లోనే 2 PM నెంబర్ 1 ప్లేస్లో నిలవడం అనేది అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఎన్నాళ్ళు వచ్చింది కొత్త స్టోరీ అయితే ఈ వీక్లో అయితే స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ మంచి టీఆర్పీ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అర్బన్ వచ్చి 3.36 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.19 అయితే బాగా వచ్చింది. అలాగే ఘరానా మొగుళ్ళు ఎంత మంచి యాక్టర్స్ ఉన్నారు, ఎంత పెద్ద స్టోరీ ఉంది, ఎంత విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎంత స్టోరీ ఉంది. ఈ స్టోరీని మంచి ప్రైమ్ టైంలో వేసింటే ఎంత బాగుండేది. దీర్ఘ సుమంగళి బాబా, కలవారికోళ్ళ కనకమహాలక్ష్మి, ఘరానా మొగుడు ఈ 3 సీరియల్ కానీ ప్రైమ్ టైంలో వేసింటే మంచి పోటీ అనేది వచ్చింది నా పర్సనల్ ఫీలింగ్. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఘరానా మొగుడు వచ్చి అర్బన్ వచ్చి 2.8 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.45 అయితే వచ్చింది. మంచి టీఆర్పీ అబ్బా. అలాగే ప్రేమ యుద్ధం లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే 2 క్రాస్ అయింది, కానీ ఈ వీక్ అయితే తగ్గింది. అర్బన్ వచ్చి 1.47 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.96 అయితే వచ్చింది. నిండు నూరేళ్ళ సహవాసం వచ్చి అర్బన్ వచ్చి 5.06 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.99 అయితే వచ్చింది. జస్ట్ ఒక్క పాయింట్లో 6 అయితే తప్పైంది. 6 తప్పైనా కానీ ఎందుకంటే అక్కడ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఎలా ఆడిచ్చిందో చూస్తున్నారు కదా, విలన్ని గడగడలు ఆడిచ్చింది కదా. ఆ గడగడలు ఆడిస్తే అంత మాత్రం టీఆర్పీ రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూసారంటే మీరు విలన్ని గడగడలు ఆడిస్తే ఎంత టీఆర్పీ ఎంత బేస్ వస్తుందంటే అంత బేస్ అయితే వస్తుంది. ఆ బేస్ అయితే మన వాళ్ళు మిస్ అయినారని మనం అనుకోవచ్చు. అలాగే పడమర సంధ్యారాగం వచ్చి అర్బన్ వచ్చి 6.58 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.99 అయితే ఉంది. ఇక్కడ 7 జస్ట్ ఒకే ఒక పాయింట్లో అయితే 2 సీరియల్ అయితే మిస్ అయినాయి. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్లో అక్కడ గట్టిగా పోటీ అయితే ఒక పక్క చిన్ని సీరియల్, ఒక పక్క అన్నపూర్ణ క్యాటరింగ్ ఎదుర్కొని కూడా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది. సూపర్. జైన్ సీరియల్ కన్నా మంచి టీఆర్పీనే గెయిన్ చేసింది. అర్బన్ వచ్చి 7.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.86 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్లో అర్బన్ వచ్చి 8.58 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.96 అయితే ఉంది. ఇలాంటి సీరియళ్ళు మనకి ఖచ్చితంగా ప్రైమ్ టైంలో నుంచి ఆఫ్టర్నూన్లో కనపడితే ఇలాంటి స్కోప్ ఉండే సీరియల్స్ ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ సీరియల్స్కి బాగా బూస్టప్ అనేసి నేను చెప్తా ఉండేది. అంటే మేఘ సందేశం ఎత్తి తక్కువేస్తా ఉన్నాను అని మీరు అనుకోవద్దండి. జస్ట్ మన ఛానల్ నెంబర్ 1లో రావాలంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయాలనేసి మీకు అయితే చెప్తాను. అలాగే జేఎం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.61 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.09 అయితే ఉంది. అలాగే చామంతి సీరియల్ ఈ వారం లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి అర్బన్ వచ్చి 7.97 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.29 అయితే ఉంది. అదేవిధంగా జగదాత్రి సీరియల్లో అర్బన్ వచ్చి 7.53 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.89 అయితే ఉంది. ఒకే ఒక సీరియల్ ఏదంటే మేఘ సందేశం ఒకటి 8+ అయితే క్రాస్ అయింది. మిగిలిన అన్ని సీరియల్ 7+లోనే అయితే నిలిచిపోయాయి. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి కాబట్టి అప్గ్రేడ్ అయితే మంచి టీఆర్పీ రేటింగ్ రావాలని నేనైతే ఆశిస్తాను. ఆటో విజయ్ అంతే లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే ఈ వీక్ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అయింది. అర్బన్ వచ్చి 5.73 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.23 అయితే వచ్చింది. అలాగే అమ్మాయి గారి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 4.15 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.46 అయితే వచ్చింది. ఎండింగ్ వారంలో కూడా 5+ టీఆర్పీ గెయిన్ చేయడంలో అమ్మాయి గారి సీరియల్ అయితే సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. అలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫైనాలే వీక్లో కూడా ఇంత టీఆర్పీ రావడం అంటే నెక్స్ట్ లెవెల్. కానీ ఇలాంటి సీరియల్ని ఎందుకు ఎండ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అసలు జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లేకుండా అయితే ఎండ్ చేశారు.
కనీసం అంటే ఇంకొక 15 ఎపిసోడ్లు కానీ ఛాన్స్ ఇచ్చింటే కరెక్ట్ జడ్జిమెంట్, కరెక్ట్గా స్టోరీ లైను అన్నీ బాగుండేవి, పర్ఫెక్ట్గా ఉండేవి, ఫ్యాన్స్ కూడా హట్ కాకుండా ఉండే వాళ్ళని అయితే నాకైతే అనిపిస్తుంది. ఆటో విజయశాంతికి అలాగే లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్కి ఖచ్చితంగా మంచి బూస్టప్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఆడియన్స్, జీలో ఉండే ఆడియన్స్ కూడా బిగ్ బాస్ చూసేదానికి ఇష్టపడతారు కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు మళ్ళీ బ్యాక్ రిటర్న్ రావాలంటే ఈ టైంలో మంచి స్టఫ్ ఉండాలి అనేసి జీ తెలుగు వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆటో విజయశాంతిని అయితే బాగా పుష్ చేసినట్టున్నారు. అందుకోసం అనేసి మన చిరంజీవికి లవ్ ట్రాక్, పెళ్లి ట్రాక్ అయితే తీసుకొచ్చారు. అలాగే అమ్మాయి గారు సీరియల్ అయిపోయింది కాబట్టి లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ ఆ టైంలో వేసి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఆడియన్స్ని మనం 8 PM-కో 6 PM-కో 6:30 PM-కో షిఫ్ట్ చేద్దాం అనేసి అయితే వాళ్ళు అయితే అనుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి. మనకు 2026లో గ్రాండ్ సక్సెస్గా అయితే లాంచ్ కాబోతుంది. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే మనకు రేపు వారం కూడా గురువారం అయితే రావు, శుక్రవారం అయితే జనవరి 2వ తారీఖు అయితే మనకు టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి కాబట్టి 51 వారాలు టీఆర్పీ రేటింగ్స్ మనం అయితే తెలుసుకుంటాం. అలాగే 52వ వారం టీఆర్పీ రేటింగ్, అలాగే జనవరి 1 టీఆర్పీ రేటింగ్ మధ్యలో అయితే మిల్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా మన ఛానల్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తాను 2026లో. అలాగే ఈరోజు టీఆర్పీ రేటింగ్స్ కోసం వెయిట్ చేసి వీడియోని ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా పైన నమ్మకం ఉంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.